ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హరకర వేణుగోపాల్ గారికి, గౌరవ శాసన పరిషత్ సభ్యులు అద్దంకి దయాకర్ గారికి, అట్లాగే ఇప్పటికే మీ అందరికీ భవిష్యత్తులో ఎలా ఈ సమాజానికి సేవ చేయాలో చక్కగా వివరించినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు గారికి, నూతనంగా ఈ రాష్ట్రానికి డీజీపీగా నియమించబడినటువంటి శివధర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఇతర ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా ఒక దశాబ్ద కాలం పైబడి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా ఉద్యోగాలు పొందాలని ఆశతో ఎదురు చూసి ప్రస్తుతం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ ఆశల్ని కలలని నెరవేర్చుకుంటున్నటువంటి 783 మంది గ్రూప్ 2 విజేతలందరికీ, అట్లాగే మీ కుటుంబ సభ్యులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. ఒకటేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2కు సంబంధించి 783 మందికి నియామక పత్రాలు అందించడం అనంటే, బహుశా నేను చాలా సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలను చూశాను. అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడినటువంటి పరీక్షలను కూడా చూశాను. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా నా అనుభవంలో ఇంతమందికి ఒక్కసారే నియామక పత్రాలు అందించినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే దశాబ్ద కాలం పైబడి, అంటే రాష్ట్రం ఏర్పడటానికి ముందే ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాలు వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఆ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనం పొందవచ్చని తప్పించి పోరాటాలు చేసినటువంటి అనేక మంది రాష్ట్రం రాగానే ఆశించారు. మన పోరాటాలన్నీ నిజం కాబోతా ఉన్నాయి. రాష్ట్రం వచ్చేసింది, వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి, కలలు నెరవేరుతాయి, త్యాగాలు చేసినటువంటి అమరవీరుల ఆశలు కూడా నెరవేరుతాయని బహుశా ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎదురు చూసి పరీక్షల కోసం ఆ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి కూలి చేసుకోనో, పంట పండించో, రకరకాలైన పనులతో రూపాయి పోగేసి ఈ బిడ్డలందరినీ హైదరాబాద్ పంపించి అనేక కోచింగ్ సెంటర్లో చదివిస్తే ఆశలు నెరవేరుతాయని వాళ్ళందరూ గ్రామాల్లో ఎదురు చూసి తల్లిదండ్రులు అలసిపోయారు. ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు కూడా అవి నోటిఫికేషన్ రాక, వచ్చిన వాటిని సక్రమంగా నిర్వహించకపోవటం, నియామకాలు లేక చివరికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత
తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూశాం. తల్లిదండ్రులు పడినటువంటి ఆవేదన గ్రామీణ ప్రాంతాల్లో మేము ప్రత్యక్షంగా చూశాం. అటువంటి ఆవేదనలోంచి బాధల్లోంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సిఎల్పి లీడర్గా నేను ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నాతో పాటు ఉన్నటువంటి కేబినెట్ సహచర మంత్రులందరూ మేమందరం ఒక పిలుపిచ్చాం. ఈ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడు పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర యువత కలలు నెరవేర్చటాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్రం ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రజల ఆశలు నెరవేర్చేటువంటి పరిస్థితుల్లోకి ఈనాడు పాలనలో ఉన్నటువంటి పాలకులు ఆలోచన చేయట్లేదు. కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడితే చాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తే అంధకారం అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు చెప్పటం, దానిపైన మీరందరూ కూడా ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్ప మాకు భవిష్యత్తే లేదని ఆలోచన చేసి అందరి ఆశీస్సులతో ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటే ఆలోచన చేశాం.